హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఒక వీడియోలో ఈ శివయ్య చెప్తున్నాడు కదండి, నేను కోర్టుకి వెళ్ళాను, కోర్టుకి వెళ్తే ఒక లాయర్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పి చెప్తున్నాడు కదా. ఆ లాయర్ ఎవరో కాదు, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా, ఏటు గెద్దాడ శ్రీనివాసరావు అని వీడియో అయి ఉంటాడు. వీళ్ళే కదా ఫ్రెండ్స్, స్కామ్ బ్యాచ్, వీళ్ళందరూ కలిసే కదా స్కామ్ చేసింది. సో వీడే పడి ఉంటాడు కాళ్ళ మీద, ఇంకెవరు పడతారు వీడి కాళ్ళ మీద? వీడి ద్వారా లబ్ధి పొందిన వాడు వీడే కదా. నాకు తెలిసి వీడు తప్ప వీళ్ళ ఫ్యామిలీ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరో ఉండుండరు. వీడు ఇంకా నిన్న వీడియోలో చెప్తున్నాడు, ఒక బిల్డరు చెప్పటం వల్ల వీడు రియల్ ఎస్టేట్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశాడంట. ఆ బిల్డర్ అంట చాలా చాలా పెద్ద బిల్డర్ అంట. వీడు పేర్లు ఎవరు చెప్పడండి, ఎందుకంటే పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి వీడిని కొడతారు కదా, చెప్పు తీసుకు కొడతారు, మామూలుగా కొట్టరు వాళ్ళ పేర్లు వాడుకుంటే. అందుకని వీడు చాలా తెలివిగా చాలా పెద్ద బిల్డరు, లేకపోతే చాలా పెద్ద కంపెనీలకి ఓనరు. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, చిన్న చిత్తక వాళ్ళతో వీడు డీల్ చేయడు, వీడు డీల్ చేసేదంతా చాలా పెద్ద వాళ్ళతో అని. వీడి బిల్డప్ల గురించి వీడియో చేయాలి అంటే ఒక వీడియో కాదండి, 1000 వీడియోలు కూడా సరిపోవు. వీడికి మామూలు బిల్డప్లు ఉండవు. ఇంకా వీడు చెప్తున్నాడు, వీడంట ఓపెన్ ప్లాట్స్ చేసి జనాల్ని ముంచండి అని నేను చెప్పటం లేదు అని చెప్తున్నాడు. నువ్వే ముంచుతున్నావు కదరా జనాల్ని ఆల్రెడీ, ఇంకా నువ్వు ముంచమని సపరేట్గా వేరే వాళ్ళకి ముంచే ఛాన్స్ ఇవ్వవు కదా. నువ్వే ముంచేస్తున్నావు కదా, కోర్టుల్లో స్కామ్ చేసి నువ్వు ముంచే వాళ్ళే ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు కదా. నువ్వు పక్కన వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తావు? అందుకని నువ్వు చెప్పు, నువ్వెందుకు చెప్తావు అలాంటివి? ఇంకా వీడు చెప్తున్నాడు 3 monthsలో 4 డీల్స్ చేశాడంట. అదేంట్రా 3 monthsలో నువ్వు 4 డీల్స్ చేయడం ఏంటి? నీ క్యాల్కులేషన్స్ ప్రకారం అసలు నువ్వు 18 yearsలో 13,000 డీల్స్ చేసావు కదా. మోర్ దాన్ 13,000 కాదు, మోర్ దాన్ 13,000 అంటే నువ్వు యావరేజ్గా పర్ డే 2 డీల్స్ చేసావు కదా. అంటే 3 monthsలో ఎన్ని డీల్స్ చేయాలి నువ్వు? 180 డీల్స్ చేయాలి కదా 3 monthsలో. నువ్వు 4 డీల్స్ చేయడం ఏంటి? లెక్క ఎక్కడో కరెక్ట్గా లేనట్లుంది, చూసుకో. వీడికంట 20 ప్రాజెక్ట్స్ ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ వచ్చినాయి అంట. కానీ పాపం వీడే ఓన్లీ ఒక్కళ్ళతోనే అగ్రిమెంట్ చేసుకున్నాడంట. మిగిలిన వాళ్ళందరూ వచ్చి పాపం వీడి దగ్గర క్యూలో నుంచున్నారు. రిమైనింగ్ బిల్డర్స్ అందరూ అసలు వీడి ఆఫీస్ దగ్గర క్యూ కట్టుకొని మా ప్రాజెక్టు తీసుకో అని ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ కోసం వీడి దగ్గర క్యూ కడితే వీడు మాత్రం మార్కెట్ స్లో ఉందని పాపం ఎవరికి అగ్రిమెంట్ చేసుకోవట్లేదు ఎవరితోటి. అరే నీకు మార్కెట్ స్లోతో స్పీడ్తో సంబంధం ఏముందిరా? నువ్వు 18 yearsలో 13,000 డీల్స్ చేసిన వాడికి నీకు మార్కెట్తో సంబంధం ఏంటిరా అసలు? అంతే కదా, నువ్వు ఫ్లోలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతావు కదా. ఇంకేంట్రా చెప్తున్నావు? నీ లక్ష్యం, నీ లైఫ్ పర్పస్ మీమాంస, దాన్ని కంప్లీట్ చేసి తీరుతానా? అరే నీ మొహానికి సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయంట్రా? ఇంత ఓపెన్గా నీ గురించిన అన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా అందరికీ నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకొని చెప్తున్నావురా ఇలాంటి విషయాలన్నీ? నీకు నిజంగా నీ లైఫ్ పర్పస్ మీమాంస అయితే 2021 నుంచి ఏం గాడిదలు కాసావు? ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ఆస్తులు ఎందుకు కొన్నావురా? 2021 వరకు అసలు నీ బతుక్కి నీకు హైదరాబాద్లో ఉండటానికి ఇల్లే లేదు. మీ నాన్న ఇచ్చిన ఇల్లు, మీ నాన్న ఇచ్చిన పొలం తప్పితే నీ బతుక్కి ఒక ఆస్తి లేదు. అప్పటి నుంచి ఏదో చిన్న మోసాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ తిండికి అట్లా గడుపుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇట్లా కాదు, ఇంకా ఫుల్ లగ్జరీగా బతకాలి, లగ్జరీ కారుల్లో తిరగాలని, ఆస్తులు ఒక్క దెబ్బతో ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోవాలని 2021 నుంచి ఇక పెద్ద స్కాములు స్టార్ట్ చేశారు. 2021లో ఏప్రిల్లో ఇన్వెస్టర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు కోకాపేటలో ఇల్లు కొన్నావు. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులతో పెళ్ళాం పేరుతో పిల్లల పేరుతో ఆస్తులు కొనుక్కున్నారు. ఇంకా నీ లైఫ్ పర్పస్ ఏంట్రా? నువ్వు ఎన్నిసార్లు బుకాయించి చెప్పినా నిజాలు మారిపోవు.
నిజాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఇంకా కావాలంటే ఇంకా ఇంకా బయటికి వస్తూనే ఉంటాయి. కోకాపేట్లో మీ ఇంటి ఈసీ తీపిచ్చి చూపించు. మరి నువ్వు ఏ డేట్కి కొన్నావో తెలుస్తుంది కదా. ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్న తర్వాతే కదా నువ్వు కోకాపేట్లో ఫ్లాట్ కొనింది. మీ ఆస్తులన్నీ కొనింది ఇన్వెస్టర్స్ డబ్బులతోనే కదా. ఈసీలు చూపించండి, తెలుస్తుంది అందరికీ. ఒక సామెత ఉంది ఫ్రెండ్స్, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అని. వీడి బతుక్కి వీడు ఓన్ ల్యాండ్, అది నాగర్ కర్నూల్లో ఓన్ ల్యాండ్లో ఉన్న రిసార్ట్ కంప్లీట్ చేయడానికే వీడికి దిక్కు లేదు. వీడి ఇంకా అంట అమెరికాలో మీమాంస స్టార్ట్ చేస్తాడంట. వీడి స్టోరీలు అవును, నువ్వు అమెరికాలో స్టార్ట్ చేస్తే నువ్వు అమెరికా ఎలా వెళ్తావురా? మీ పాస్పోర్ట్లన్నీ సీజ్ చేశారు కదా. థ్యాంక్ యూ ఆల్.